తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 1992 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన కె విజయానంద గారిని మొట్టమొదటిసారిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్గా అపాయింట్ చేయడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మొట్టమొదటిసారి ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని కె విజయానంద్ గారిని సిఎస్గా అపాయింట్ చేయడం జరిగింది. మీకు ఆయనతో చాలా సాన్నిహిత్యం కూడా ఉంది. ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్గా, ఓకే, బీసీ అని కాకుండా సీనియర్ మోస్ట్ ఆఫీసర్గా ఆయనకున్నటువంటి ఎఫిషియన్సీ ఆధారంగా చేసుకుని అదే సార్ చీఫ్ సెక్రటరీగా అవకాశం. ఇప్పుడు రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అంటే అడ్మినిస్ట్రేటివ్ సీఎం కింద చూడాలి. ఓకే, ముఖ్యమంత్రి పొలిటికల్లీ అపాయింటెడ్, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడైతే బ్యూరోక్రసీలో మొత్తం ఆ ముఖ్యమంత్రి రోల్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి చాలా క్రూషియల్ పొజిషను, ఇంపార్టెంట్ పొజిషను. పైగా సివిల్ సర్వెంట్స్, ముఖ్యంగా ఐఏఎస్లకు మాత్రమే వచ్చేటువంటి అరుదైనటువంటి అవకాశం కాబట్టి ఓకే, సీనియారిటీ వైజ్గా చూసినప్పుడు ఆ పొజిషన్ని చేసి రిటైర్ అవ్వడం అనేది ఒక గొప్ప ప్రివిలేజ్గా ఫీల్ అవుతుంది వాళ్ళకి వ్యక్తిగతంగా. ఖచ్చితంగా అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫీసర్స్ టెన్యూర్ మొత్తం వాళ్ళ లైఫ్లో ఒక చిన్న ట్రైనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సబ్ కలెక్టర్ స్థాయి నుంచి, అసిస్టెంట్ కలెక్టర్ స్థాయి నుంచి మొదలైన వాళ్ళు ఆ స్థాయికి వచ్చి రిటైర్ అయ్యేటప్పుడు అది ఒక గర్వంతో కూడినటువంటి, అందరికీ రాదు అవకాశం. ఒక కంప్లీట్ లైఫ్ అయినట్టు విజయానంద్ గారికి వచ్చింది. మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్, 92 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఫస్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆయన సబ్ కలెక్టర్గా పనిచేసి ఆయన కెరియర్ ప్రారంభమైంది. తర్వాత చాలా వరకు ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇక ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో ఆయన చేస్తూ వచ్చారు. బట్ ఆయన ఎఫిషియన్సీ వైజ్గా చూస్తే లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ గ్రాఫ్ చూస్తే మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, విద్యుత్ రంగ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్థల పనితీరుని అద్భుతంగా పెంచినటువంటి సమర్థమైనటువంటి అధికారిగా ఆయన మంచి పేరుంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోకి ఆయనే ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ టైంలో నేను కూడా కొంత అసోసియేట్ అయి పనిచేసిన ఇది వచ్చింది కాబట్టి ఆయన ఎంత షార్ప్గా డెసిషన్స్ తీసుకుంటారో, ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తారో అనేది నేరుగా చూసేటువంటి అవకాశం వచ్చింది. సో ఆ ఎఫిషియన్సీని చూసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారా? ఎందుకంటే అక్కడి నుంచి క్రానాలజీ, ఒక లైఫ్ జర్నీ మొత్తం చూసారా అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంత ముందర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన్ని ఎలక్షన్ కమిషన్కి మార్చారు, సీఈఓగా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నారు. పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి శాఖ కాదు, అటు ఇటు మారినటువంటి పరిస్థితి. కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కీలకమైన బాధ్యతలను అప్పగించారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడం, మళ్ళీ అదే బాధ్యత ఆయన ఇచ్చింది. సో ఈ 6-7 నెలల్లో ఆయన పనితీరు చూస్తే మీకు అమరావతిలో అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీసెస్ కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని మీరు 3-4 నెలల్లో ఇనాగ్రేట్ చేశారు. మనం ఆ దృశ్యాలను చూస్తే సబ్స్టేషన్ మొత్తం కూడా విద్యుత్ సబ్స్టేషన్, అంటే అప్పటి వరకు అమరావతి చీకటమయంగా ఉండేది. ఒక్కసారిగా వెలుగులు ఎలా వచ్చినాయి అంటే కనుక డెడికేటెడ్ పవర్ సప్లై అనమాట. అది కూడా చాలా మందికి డౌట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇది చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నిర్మాణం జరిగిందని ఇనాగ్రేట్ చేశారా అనే డౌట్ వచ్చింది. అంటే అంత వేగంగా 3.5 నెలల్లో దాన్ని ఓపెన్ చేసి అమరావతిలో ఫస్ట్ ఇనాగ్రేషన్ సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసినటువంటి పవర్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. దాని బ్యాక్ ఎండ్ వర్క్ మొత్తం చేసింది విజయానంద్ గారు. సో అంటే ఆయన ఎఫిషియన్సీకి ఇది ఒక ఉదాహరణ. అందుకనే ఇప్పుడు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సీనియారిటీస్ వైజ్గా చూస్తే కూడా విజయానంద్ గారు బహుశా 6వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నారని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే కూడా శ్రీలక్ష్మి గారు కూడా సీనియారిటీ వైజ్గా చూస్తే ఆమెకు కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్లో ఉన్నారు. అంటే వాళ్ళు రకరకాల కారణాలతో ప్రభుత్వం కూడా ఏంటంటే, ఇప్పుడు సీఎం గారి మైండ్లో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్ ఉంటే ఆ ఫాస్ట్, ప్రతిదానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు కదా, ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అక్కడ బ్రేక్స్ పడతా ఉంటే ఉపయోగం లేదుగా. సో అది మేజర్ ప్రాబ్లం. అందుకని విజయానంద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. జియో రిలీజ్ అయిపోయింది, ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. తనకి ఇప్పుడు సీనియారిటీ వైజ్గా ఈయన జూనియర్ అయినప్పటికీ ఇక్కడ చూడండి సాయి ప్రసాద్ గారు అవుతారు అని. సాయి ప్రసాద్ గారు కూడా ఎఫిషియెంట్ ఆఫీసరు, గతంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ క్వార్టర్లో ఆయన కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి.
సో ఆయనకి ఇస్తారనుకున్నారు. బట్ ఏంటంటే సీనియారిటీ వైజ్గా ఆయన ముందున్నప్పటికి కూడా రిటైర్మెంట్ ఏజ్ పరంగా విజయానంద్ గారు త్వరగా రిటైర్ అయిపోతారు. ఓకే. సో అంత ఎఫిషియెంట్ ఆఫీసర్కి ఒక అవకాశం ఇవ్వాలి, వాడుకోవాలి ఆయన సేవలు. బీసీ అనే కాదు, రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ఈ ఈక్వేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఆయన సిఎస్గా ఇచ్చారు. 2025 నవంబర్ వరకు ఆయన కంటిన్యూ అవుతారు. మంగళవారంతో ఇప్పుడు ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారి టెన్యూర్ కంప్లీట్ అయింది. బుధవారం నుంచి ఆయన ఛార్జ్ తీసుకుని, లేదా మంగళవారం సాయంత్రానికి ఆయన టైం చూసుకుని ఛార్జ్ తీసుకుంటారు. కాబట్టి నవంబర్ 2025 సరిగ్గా 11 నెలల సమయం ఆయన సేవలు, ఆయన సర్వీసెస్ ఉంటాయి. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా మళ్ళీ సాయి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చే ఛాన్స్, ఎందుకంటే ఆ తర్వాత 6 నెలల తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సాయి ప్రసాద్ గారికి ఇచ్చారనుకోండి, విజయానంద్ గారు ఆ లాస్ట్ స్టెప్ ఎక్కకుండానే రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎఫిషియన్సీ ప్లస్ ఇది అన్ని పాసిబిలిటీస్ చూసి ఆయనకి ఇచ్చారు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సమర్థుడైనటువంటి అధికారి, ప్రభుత్వంతో సింక్ అయి పనిచేయగలిగేటువంటి అధికారి అవసరం చాలా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2014లో జరిగినటువంటి దారుణమైనటువంటి పరిణామాల్లో చీఫ్ సెక్రటరీల పాత్ర కూడా చాలా కీలకమైంది. 2014లో ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇప్పుడు ఆయన రకరకాల ట్వీట్లు చేస్తూ ఉంటారు, ఆయన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఆస్తుల బదలాయింపులో జరిగినటువంటి ఒప్పందాలు అన్నింటిలోనూ అనేక సమస్యలు ఎదురైనాయి. ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు వీళ్ళే ఆయన విమర్శిస్తారు, రాజకీయ నాయకులను మించిపోయి విమర్శిస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో, ఆ టెన్యూర్లో 2-3 అయినటువంటి చీఫ్ సెక్రటరీ, ఒక దినేష్ కుమార్ గారు ఒకరే కొంత రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళందరూ రాజకీయపరమైనటువంటి విమర్శలు. అదే ముఖ్యమంత్రి ఐవైఆర్ కృష్ణారావు గారికి మరీ ఎంత దారుణం అంటే ఆయనకు స్పెషల్గా ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చారు. సో ఏం చెడిందో మనకు తెలియదు, కానీ ప్రజల ముందర మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి యాగి చూస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటూ ఉండేవాడు, ప్రజల కోసం మేము నిర్ణయాలు తీసుకున్నాడు, అమలు చేసేటువంటి బాధ్యత ఈ యంత్రాంగం మీదే ఉంటుంది, యంత్రాంగం సహకరించకపోతే ఏమీ చేయలేమని చెప్పి అంటూ ఉండేది. ఎందుకంటే ఆయన ప్రతిదానికి ఉచిత విద్యుత్ ఇట్లాంటి వాటి మీద ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి బాగా ఎదుర్కొన్నారు ఆ సమయంలో. అలాగే ఏ గవర్నమెంట్ అయినా కానీ స్మూత్ ఫంక్షనింగ్లో ముందుకు వెళ్ళాలి అంటే కనుక చీఫ్ సెక్రటరీ రోల్ చాలా కీలకమైన. అందుకే ఆచితూచి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు బీసీ అనేటువంటి ఈక్వేషన్లో చూస్తే ఆయన బీసీ, ద్వారకానాథ్ గారు ఆయన ఇప్పుడు డీజీపీ గారు బీసీ. సో ఆ ప్రయారిటీస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ ఈక్వేషన్స్ బాగా చూస్తారు. అదే సోషల్ ఇంజనీరింగ్లో ఆయన స్పెషలిస్ట్. సో ఆ జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తారు. అదే క్రమంలో ఇచ్చారు. ఆ ఈక్వేషన్కి సాటిస్ఫై చేస్తూనే ఎఫిషియన్సీ విషయంలో ఎవరు కూడా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. విజయానంద్ గారి సమర్థత విషయంలో అందరు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని సీనియారిటీ జూనియారిటీ అనేటువంటి ఇది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సకాలంలో డెలివరీ చేయడం, ఇదే టార్గెట్తో ఆయన వెళ్ళారు. ఎందుకని మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఏపీ ట్రాన్స్కో, జెన్కో విడిపోయిన తర్వాత ఫస్ట్ విడిపోయినటువంటి సంస్థలు అవే. వాస్తవానికి విద్యుత్ మిగులు రాష్ట్రం అవ్వాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆలోచన అప్పుడు చేశారు కదా. తెలంగాణకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మొత్తం ఇక్కడ విద్యుత్ సౌద అన్నీ ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోతే ఇమ్మీడియట్గా విజయవాడలో విద్యుత్ సౌద భవనాల నిర్మాణం చేయించి ఆ టెన్యూర్లోనే 3 ఏళ్లలో నిర్మించి 2017-18 నుంచి ఆపరేషన్స్లోకి వచ్చేసింది అక్కడ బిల్డింగ్స్. సో అంత ఫాస్ట్ యాక్టివిటీ అనేది విజయానంద్ గారికి ఆ సామర్థ్యం ఉంది. దానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ఓపెన్ చేసినటువంటి 3 నెలలు అయిపోయింది ఓపెన్ సబ్ స్టేషన్స్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై సబ్ స్టేషన్స్, డెడికేటెడ్ అది కూడా. సో ఇటువంటివి చేయడంలో ఆయన ముఖ్యమంత్రి గారి ఐడియాలజీని ఆయన కరెక్ట్ గా క్యాచ్ చేస్తారు. సో ఇది ఒక మంచి జుగల్బందీ అవుతుంది కూటమి ప్రభుత్వానికి ప్లస్ అధికార యంత్రాంగానికి మధ్య ఒక ప్రాపర్ సింక్ విజయానంద్ గారి ద్వారా ఏర్పడుద్ది అనడానికి ఇది ఒక మంచి నిర్ణయంగా మనం చూడొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి 5 ఏళ్లలో జరిగినటువంటి వెనకబాటును కావచ్చు లేదా నిర్లిప్తతను కావచ్చు అధిగమించేటువంటి క్రమంలో ఈ జుగల్బందీ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఉంటుంది. ఇప్పుడు మనకు వినపడుతున్న మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చరిత్రలో ఫస్ట్ బలహీన వర్గాలకు సంబంధించిన సిఎస్గా విజయానంద్ గారిని గుర్తిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? గుర్తించడమే కదా అసలు ఆయన ఇప్పటి వరకు మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు ఈ ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల టెన్యూర్, ఈ 10 ఏళ్లలో చూస్తే కూడా ఎవరెవరు అయ్యారు అనేది అందరికీ తెలిసినది. కానీ బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా
ఫస్ట్ టైం ఆయనే విజయానంద్ గారు. ఒక తెలుగు వ్యక్తి పైగా. ఓకే. ఇప్పుడు మనకు చీఫ్ సెక్రటరీస్ అనగానే ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్ స్టేట్స్ ఉంటారు. అవును. స్టేట్ క్యాడర్ ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అవడానికి అవకాశం లేదు కదా. అవును. ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు చాలా మంది, ఇప్పుడు నీరబ్ కుమార్ గారు ఉన్నారు, ఉత్తరాది ఆయన ఉత్తరాది ఆయన. అవును. సో అలా చూస్తే మొత్తం ఈ 75 ఏళ్ల చరిత్రను మనం చూసుకుంటే కూడా, స్వతంత్ర భారతదేశ చరిత్రను దగ్గర చూసుకుంటే, 56 నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే, ఒక 65 ఏళ్ల చరిత్రను చూస్తే ఫస్ట్ టైము ఒక బీసీ వర్గానికి చెందినటువంటి, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ అయ్యారు. సిఎస్ అవడమే కాదు, అంటే గతంలో కూడా ఇంకోటి మీరు ఇక్కడ చిన్న కంపారిజన్ చూడాలి మనం. ఓకే. లాస్ట్ 5 years వైసీపీ హయాంలో ఆయన ఉత్తరాది వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు, లేదంటే జవహర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఓకే. సో సామాజిక వర్గ ప్రాధాన్యాల పరంగా చూస్తే అక్కడ సీనియారిటీని కూడా పక్కన పెట్టి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని పెట్టారు. ఓకే. అంటే సీఎం, సిఎస్, డీజీపీ అందరూ రెడ్డి సామాజిక వర్గమే ఉన్నారనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఆ కాంబినేషన్స్ ఎక్కడ కనబట్టలేదు. అటు డీజీపీ బీసీ అవుతున్నారు, ఇటు ఈయన బీసీ అవుతున్నారు, సీఎం గారు ఒక సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఇంకో సామాజిక వర్గం, ఇట్లా అంటే ఒక కాంబినేషన్, ఒక సామాజిక సమతులత అనేది కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకనే విజయానంద్ గారి ఎఫిషియన్సీ ప్లస్ ఆయన సాధించినటువంటి విజయాలు, ప్రొఫెషనల్గా ఆయన సాధించినటువంటి విజయాలు, ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, వీటన్నిటి కాంబినేషన్గా ఒక నిర్ణయం జరిగింది. కూటమి ప్రభుత్వం ఒక సముచితమైనటువంటి నిర్ణయం దిశగా వెళ్తుంది అనే సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఫర్ దట్ మ్యాటర్ తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని ఎప్పుడు అంటూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే బీసీలు వెన్నెముక కదా. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో ఏదో చిన్న తేడా జరిగింది అని కాబట్టి బీసీలు కూడా మాకే వచ్చేసారని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే క్లెయిమ్ చేశారు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకి ఎక్కువ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈవెన్ తెలంగాణలో కూడా బీసీ వర్గాలే తెలుగుదేశంకి బలంగా ఉండేవాళ్ళు. సో మళ్ళీ రీగెయినింగ్ ద స్ట్రెంగ్త్ అనమాట. పాత ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పని అనొచ్చు. కూటమి ప్రభుత్వానికి కూడా అది కలిసి వచ్చేటువంటి అంశంగా అవుతుంది. ఎందుకంటే అన్ని వర్గాలని కలుపుకుని ముందుకెళ్తేనే ఉపయోగం, లేదంటే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ రీగెయినింగ్ ద కెపాసిటీ, పాత చరిత్రని మరొకసారి గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకు, అలా అనుకుంటే మీరు తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రెసిడెంట్ కూడా బీసీనే. అవును. సో ఈ కాంబినేషన్స్ అన్నింటినీ సెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చాలా సమతుల్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇది కూడా ఒక బలమైన ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈయనకి విద్యుత్ రంగంలో ఉన్న అనుభవం ఖచ్చితంగా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాల పైన, ఆ అనుభవంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంతులు విదజల్లుతాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు కర్నూలులో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ టెక్ పార్క్ ఏర్పాటైంది, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటైంది, నీళ్లపైన తేలే, ఇవన్నీ కూడా విజయానంద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో అందులో పెద్ద అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నాయి, కానీ ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయంలో గతంలో ఆయన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం దాని మీద అవగాహన ఉంది. సో విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన ఉంది. జెన్కో ట్రాన్స్కో స్పెషల్గా ఆయన కేర్ తీసుకొని రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ జరిగినాయో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో కూడా విద్యుత్ ఒప్పందాల విషయంలో విజయానంద్ గారు కీలక పాత్ర పోషించారు. ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని అప్పుడు కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అది పూర్తిగా పక్కన పెట్టారని మనం అనలేము. తర్వాత ఆయన్ని వేరే ఎలక్షన్ కమిషన్కి ట్రాన్స్ఫర్ అవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆయన ఎఫిషియన్సీ విషయంలో, ఆయనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయంలో, ఆయనకున్న అనుభవం విషయంలో ఎప్పటికీ కూడా విద్యుత్ రంగానికి సంబంధించి హైడ్రో పవర్ కావచ్చు, థర్మల్ పవర్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని డ్రాప్ చేసిందే మొన్న విజయానంద్ గారి ఆధ్వర్యంలోనే కదా. కాబట్టి దాని మీద ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. వాటితో పాటు ఇప్పుడు ఆయనకి విస్తృతి పెరిగింది. ఇప్పటివరకు ఏంటంటే పవర్ సెక్టార్ పైన మాత్రమే ఆయన కమాండింగ్గా పనిచేయగలిగారు ఈ 6 నెలల సమయం మనం చూస్తే. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంటుంది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆయన నిర్ణయాధికారం కూడా ఉంటుంది. సో ఇది రాష్ట్రానికి మేలు చేయడానికి, నిర్ణయాల అమలు వేగవంతం కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరొక మాట అన్నారు సార్, ఆయన అపాయింట్ చేసిన వెంటనే ఆయన అన్న పాయింట్ ఏంటంటే, వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకి వాళ్ళు పురోగతిలో పోయేటట్టు, రాష్ట్రం అభివృద్ధిలో పోయేటట్టు నేను కృషి చేస్తానని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేసినారు. బ్యాక్వర్డ్ క్లాసెస్, వీక్ క్లాసెస్.
దీని పరంగా ఈయన దగ్గర నుంచి ఒక గొప్ప సంస్కరణలు సేవలు ఎదురు చూడొచ్చు. అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అంటే అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అనుకున్నాం కదా మనం ఒక రకంగా. సో ఆ క్రమంలో చూసినప్పుడు మరి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఆయన దగ్గరకు వస్తాయి. వాటిని అడ్రస్ చేయడం కానీ వాటిని సొల్యూషన్ ఇవ్వడం కానీ. ఈయన స్పెషాలిటీ, విజయానంద్ గారి స్పెషాలిటీ ఏంటంటే క్విక్ డెసిషన్స్ అనేవి ఆయనకున్న చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు యాక్చువల్లీ ఆయన జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చుంటేనే టక నిర్ణయాలు తీసుకున్నటువంటి నేను ప్రత్యక్షంగా చూశాను. అదే ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో గంటల చర్చలు అనేటువంటి ఉండదు. ఆయనకు పాలసీస్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అంశాలపైన ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, బలహీన వర్గాల ప్రయోజనాల రీత్యా, అలానే ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాల రీత్యా, ఎందుకంటే ఆయన వచ్చింది కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ నేపథ్యం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాయలసీమ అవసరాలు కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టులు నిర్ణయాలు జరుగుతుందంటే, బనకచర్ల లాంటి ప్రాజెక్టులు, గోదావరి అనుసంధానం మీద చర్చ జరుగుతుందంటే చీఫ్ సెక్రటరీ రేపు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవేం జరగదు. సో ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనాలు జరుగుతాయి. దానివల్ల అన్ని వర్గాలకి కూడా సమన్యాయం, సమాన ప్రయోజనాలు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, ఇలాంటి ఒక గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విజయానంద్ గారు సిఎస్గా రావడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, సేవలు జరిగేదానికి అవకాశాలు చాలా మెండుగున్నాయి. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే కాలయాపన చేయకుండా క్విక్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎక్స్పర్ట్. సో పనులు మొదలు పెట్టడంలో చాలా ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న ఒక ఆలోచనలో పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈయన సేవలు ఎంతో అవసరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తించినారు. కాబట్టి ఈ నియామకం జరిగింది. సో లెట్ us see how things are going to go. Thank you very much. Keep watching. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.